హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కోసం మనం నాన్ మ్యాథ్స్ అండ్ మ్యాథ్స్ స్టూడెంట్ కోసం ఏంటంటే ఫ్రెండ్స్, మ్యాథమెటిక్స్ అంటే భయం లేదు, ఓకేనా. మ్యాథ్స్ అంటే భయపడకూడదు ఫ్రెండ్స్, ఓకేనా. భయపడితే అది ఏ జన్మలో కూడా రాదు, ఓకేనా. మ్యాథ్స్ కనబడుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. మ్యాథ్స్ మనం చూసి చేయొచ్చు, ఓకే. అయితే ఇది పార్ట్ 10 అన్నమాట. ఓకే, పార్ట్ 10 అంటే ఎవరైనా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూడకుంటే మీరు ఖచ్చితంగా అవి చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. అవి ఖచ్చితంగా చూసిన తర్వాతనే ఈ వీడియోస్ అనేవి చూడండి, ఓకేనా. పార్ట్ 10 అన్నమాట. మనం దీంట్లో ఈ సిరీస్లో చేసేది ఏంటంటే మనం ఒక కాన్సెప్ట్ అనేది తీసుకుంటాం ఫ్రెండ్స్, ఓకే. ఒక కాన్సెప్ట్ తీసుకొని మనం చేసేది ఏంటి, మనం కాన్సెప్ట్ తీసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఓకేనా. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగా కాన్సెప్ట్ తీసుకొని ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా. కాన్సెప్ట్ వైజ్ మీకు ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఫస్ట్ ఇప్పుడు లెవెల్ 1 అన్నమాట. ఒక 50 టాపిక్స్ అయితే ఉంటాయి, ఓకేనా. 50 టైప్స్ ఉంటాయి లెవెల్ 1, తర్వాత లెవెల్ 2, లెవెల్ 3 అట్లా మనం పెంచుకుంటూ పోతాం ఫ్రెండ్స్, ఓకేనా. ఒకటే సరి అంటే కుదరదు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఓకే, ఇప్పుడు సింపుల్గా ఒక టైం అయిన వరకు నుంచి అంట ఏ అనేవాడు 15 డేస్ అనేది వర్క్ చేసిండు. అదేవిధంగా బి అనేవాడు అదే పనిని 20 రోజుల్లో చేసిండు. అయితే ఏ ప్లస్ బి కలిసి అదే పనిని ఎన్ని రోజులు చేస్తారు? ఏ ప్లస్ బి కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? జస్ట్ మీకు ఎల్సిఎం తీయడం వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి, 2 టైప్స్లో చెప్తాను ఇది. అయితే ఫస్ట్ ఏ అనేవాడు ఒక రోజులో చేసే పని ఎంత అంటే రాసుకున్నాను. ఏ అనేవాడు ఒక రోజులో చేసే పని ఎంత అంటే 1/15. అదేవిధంగా బి అనేవాడు ఒక రోజులో చేసే పని ఎంత 20, 1/20. అయితే మనకు కావాల్సింది ఏంది, ఏ ప్లస్ బి ఎంత అని అడిగాడు. ఇప్పుడు ఏ ప్లస్ బి ఎంత అని మనం చెప్పచ్చు. ఇప్పుడు చూడండి, a/15 ప్లస్ 1/20 అంటే ఇప్పుడు ఎల్సిఎం ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 15 and 20కి చూడండి, 20 అంటే 60 అనేది వస్తుంది కదా. 60 ఎల్సిఎం అనేది వస్తుంది. 15 అంటే ఎంత? 15 4 = 64 ప్లస్ 23 = 60 అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 7/60. అంటే మనకు ఆన్సర్ ఏంటది? 60/7. అంటే మనం మొత్తం చేసిన పని కదా ఇది. మొత్తం పని ఎంత? 60 పని. అంటే మనం ఈ మొత్తం పనిని ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేసేస్తారు అంటే దీన్ని ఇప్పుడు కొట్టిపేయండి ఫ్రెండ్స్, ఓకేనా. లేకుంటే అంటే మన ఆన్సర్ని బట్టి, అక్కడ ఆప్షన్ని బట్టి మన ఆన్సర్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా 60/7 ఉంటే ఓకే, ఇది ఉన్నా ఓకే ఫ్రెండ్స్, ఓకేనా. అంటే అక్కడ ఆల్మోస్ట్ ఇదే క్వశ్చన్, ఇదే ఆన్సర్ ఉంటుంది కాబట్టి దీన్ని మార్చుకోవచ్చు కూడా, ఓకేనా. ఇప్పుడు ఏ విధంగా మార్చుకోవచ్చు అంటే చూడండి, 7 7 56 కదా, 8 4/7 ఈ విధంగా కూడా ఉంటుంది. 7 56 ప్లస్ 4 60/7 ఇట్లా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక మోడల్ చెప్తాను ఫ్రెండ్స్, చూడండి. ఏ ఎంత ఇచ్చిండు మనకు? 15. బి ఎంత ఇచ్చిండు? 20. అంటే మొత్తం ఎంత? ఇప్పుడు మొత్తం రావాలంటే ఈ రెండింటిని ఒక కసగు చేయాలి. 20 - 20, 15 ఒక కసగు ఎంత? 60. ఓకే, 20 అండ్ కసగు ఎంత అంటే 60. 15 4 ఎంత? 20. 15 4 = 60. 23 ఎంత? 60. ఓకేనా. ఏ ప్లస్ బి ఎంత ఇప్పుడు? 60/7. ఇది ఎఫిషియన్సీ కదా ఫ్రెండ్స్, 60/7 ఈ విధంగా. ఇప్పుడు మీరు ఈ విధంగా రాసుకోవచ్చు, 756 ప్లస్ 4 60. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు నేను దీని రిలేటెడ్ కానీ ఇంకొక టాపిక్స్ అనేది మీకు చెప్పడం అనేది జరుగుతుంది, ఓకేనా. చూడండి ఇక్కడ, ఓకే. చూడండి, లాస్ట్ ఇయర్ ఇది లాస్ట్లో క్వశ్చన్ వచ్చింది, ఓకేనా. లాస్ట్ ఇయర్ మీకు ఇది అర్థం కావాలంటే ఆ క్వశ్చన్ మీకు రావాలని నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి, రీతా అండ్ మీనా. రీతా అండ్ మీనా టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 10 days, ఓకేనా. వైల్ రీతా ఎలోన్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 15 days. ఇన్ హౌ మెనీ డేస్ విల్ బి మీనా కంప్లీట్ దిస్ వర్క్ ఎలోన్? ఓకేనా. మనకి ఏమన్నాడు? రీతా అండ్ మీనా, ఓకేనా. రీతా అండ్ R+M. R+M ఎంత? R+M ఎన్ని రోజులు చేస్తుంది అంటే 10 రోజులు చేస్తుంది. ఎంత? 10 రోజులు. అండ్ ఇంకొక మనకి ఏమన్నాడు? వైల్ అదేవిధంగా రీతా ఎలోన్ కెన్ కంప్లీట్ ది
సేమ్ వర్క్ ఇన్ 15 days. అంటే రీత ఒకే ఆమె ఒకరికి ఎన్ని రోజులు చేస్తుంది? 15 రోజుల్లో చేస్తుంది. మనకు 15 రోజులు చేస్తుంది. ఇక్కడ ఎంత R+M ఎంత? రీత అండ్ మీనా టుగెదర్. అంటే మీరు క్వశ్చన్ని అర్థం చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది వస్తుంది. ఇన్ హౌ మెనీ డేస్ మీనా కంప్లీట్ దిస్ వర్క్ ఎలోన్ అని చెప్పింది. ఇక్కడ మనకు ఆర్ ఇచ్చేసిండు కదా, రీతది ఇచ్చేసిండు. ఎంత? ఒకటే 1+15, 1/15. అయితే ఇక్కడ ఒక రోజు చేసే పని ఎంత? 1/15. అదే R+M అంటే రీత ప్లస్ మీనా పని చేసే పని ఎంత? 1/10. చూడండి ఇక్కడ ఇప్పుడు రీత ఇచ్చేసింది కాబట్టి ఇక్కడ రజిత రాసుకోండి. ఇక్కడ 1/15 + M = 1/10. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మీనాది కావాలి. మీనాది కావాలంటే చూడండి ఇక్కడ చూడండి, ఓకేనా? ఇక్కడ మీనాని ఇట్లనే ఉంచుకోండి, ఓకేనా? మీనాని ఇట్లనే ఉంచుకోండి. మీనా = 1/10 - 1/15. అయితే 10, 15 లెక్క ఎల్సిఎం ఎంత వస్తుంది? మనకు 30 వస్తుంది, ఓకేనా? ఇక్కడ రాస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ రాస్తాను చూడండి. 10, 15 ఎల్సిఎం వస్తుంది 30. 60 కూడా రాసుకోవచ్చు, 60 కూడా రాసుకోవచ్చు. తర్వాత ఏం రాసుకోవచ్చు? 60 రాసుకోవచ్చు. 70 అయితే రాసుకోవడానికి రాదు, 90 రాసుకోవచ్చు. అంటే మనం ఎల్సిఎం అంటే తీసుకుందాం 30 తీసుకుందాం. మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఓకేనా? 30 తీసుకుందాం. ఇక్కడ చూడండి ఎం అనేది 30. చూడండి 30 ఎల్సిఎం అయితే 10 టైమ్స్ ఎంత పోతుంది? 3 టైమ్స్. 15 టైమ్స్ ఎంత పోతుంది? 2 టైమ్స్. అయితే మనకి ఎంత వచ్చింది? 1/30. 1/30 అంటే ఆన్సర్ ఎంత? 30 ఆన్సర్, ఓకేనా? మొత్తం 30/1, ఓకేనా? ఆన్సర్ వచ్చిందా? ఇక్కడ 30 days. ఇప్పుడు దీన్ని మనం ఈ రకంగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా కదా, ఆ రకంగా కూడా చేసుకోవచ్చు. ఏంటి ఏముంది మనకు? రీత ప్లస్ మీనా ఎన్ని రోజులు? చూడండి, రీత ప్లస్ మీనా ఎన్ని రోజులు చేస్తుంది? 10 రోజులు చేస్తుంది. అదేవిధంగా మనకు రీత ఎన్ని రోజులు చేస్తుంది? ఒకటి ఆమె 15 రోజుల్లో చేస్తుంది. చూడండి 10, 15 లెక్క ఎల్సిఎం ఎంత? మొత్తం పని కావాలంటే ఎంత? 10, 15 మొత్తం ఎంత యూనిట్ అంటే 30 యూనిట్లు చేస్తారు వీళ్ళు ఇద్దరు కలిపి కూడా. ఇప్పుడు చూడండి రీత ప్లస్ మీనా యొక్క ఎన్ని రోజులు చేస్తుంది? 30/10. ఇక్కడ వచ్చే ఎఫిషియన్సీ అనేది 30/10 అంటే 3. ఇక్కడ 3 ఎఫిషియన్సీ వచ్చేసింది. అదేవిధంగా రీత ఎన్ని రోజులు చేస్తుంది? 30 రోజులు అంటే 2 రోజులు చేస్తుంది. ఇప్పుడు 2 రోజులు చూడండి, ఇక్కడ మీరు 2 రోజులు అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? మీనా ఎంత చేస్తుందని చెప్తుంది. R+M అంటే ఇక్కడ చూడండి R+M ఎంత? 3. R+M యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3. అదేవిధంగా R యొక్క ఎఫిషియన్సీ ఎంత? M 3. అయితే 3 - 1 ఎంత? 3 - 2 ఎంత? 1. ఎఫిషియన్సీ 1 వస్తుంది కాబట్టి చూడండి 30/1 అంటే ఎంత? ఆన్సర్ అనేది 30. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా? మీరు ఈ క్వశ్చన్ అనేది మీరు ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? రోహన్ అండ్ రోహిత్ ఉంది కదా, ఈ సేమ్ టు సేమ్ దాన్ని బేస్ చేసుకుని అన్నమాట. ఇది గ్రూప్ డీలోనే వచ్చింది. చూడండి గ్రూప్ డీలోనే వచ్చింది ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ డీలోనే వచ్చింది చూడండి, ఓకేనా? మీరు దీన్ని కళ్ళు పెట్టి చేసేయచ్చు అనుకుంటాను నాకు తెలిసి. అయితే సేమ్ టు సేమ్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, సేమ్ టు సేమ్. వేరియేషన్స్ కూడా ఎలాంటి చేంజెస్ అనేది లేదు చూడండి. ఇక్కడ వేరియేషన్స్ కూడా ఏమైనా చేంజ్ లేదు కాబట్టి మీరు కళ్ళు మూసుకొని దీని ఆన్సర్ చెప్పొచ్చని నేను అనుకుంటున్నాను, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ మీరు మోక్ టెస్ట్ అనేది కన్ఫర్మ్గా రాయండి ఫ్రెండ్స్, ఓకేనా? మోక్ టెస్ట్ అనేది మనకు రాస్తే మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు అనేది మీకు తెలియడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మోక్ టెస్ట్ అనేది టెక్స్ట్ బుక్ మోక్ టెస్ట్ మీరు కామయాబీ ఎక్స్ప్రెస్ అని మీరు ఇవ్వడం అనేది జరుగుతుంది. 1 year వ్యాలిడిటీ ఫ్రెండ్స్. ఈ కోడ్ మీరు Z7 RVBI అని మీరు ఎంటర్ చేస్తే 10% అడిషన్గా అనేది డిస్కౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.